హలో దోస్తులు, మనం ఇలా కొత్త బ్లాగ్ తోటి మళ్ళీ ముందుకు వచ్చేసినాం. ఇలా మనం గేమింగ్ జోన్కి పోతున్నాం. గేమింగ్ జోన్ అంటే మన ఏడుంది, ఇది లగటి కాపూర్ కాడ ఉన్నది. ఇప్పుడు పోయి చూద్దాం ఎట్లయితుంది ఎట్లా కాదు. మన దోస్తులు వచ్చారు. నిన్ననే బ్లాగ్ తీసుకున్నాం ఫైటర్ నవదీప్ అన్నా. హాయ్ గాయ్ చెప్పారా. ఈయన కొత్త దోస్తు, నిన్న మన హాస్టల్ ఉండే. ఈయన పేరు శరత్. ఇక ఈయన గురించి చెప్తే, ఈయననేమో పెద్ద నిన్ననే బ్లాగ్ తీసిన. పార్ట్ 2 జల్ది వస్తుంది, అందరు చూడాలి. లైక్ కొడతలేరు. ఏడున్నది కావాషాకి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ కావాషాకి పెట్టుకుని ఎందుకు నడుచుకుంటూ వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు? అన్ని బేకార్ మాటలు మాట్లాడద్దు. మంచిగా బ్లాగ్ తీస్తున్నాం. అరే కెమెరా చూసుకోలేదు వస్తులు. మళ్ళా జర వర్షం పడుతుంది. ఏం చేస్తాం, ఐఫోన్ ఏం చేస్తాం. ఈడు ఐఫోన్ నడిపిస్తాక ఇయ్యడు దోస్తులు. ఏమనుకోకర్రీ, డూప్లికేట్ మాల్ వేస్తాడు ఇట్లా చదవకపోతే కదా. సరేనా దోస్తులు, ఇప్పుడు మనం గేమింగ్ జోన్ అవుదాం. వీడియో ఆన్ చేస్తాను. ఇప్పుడు మన ఫైటర్ నవదీప్ అన్నవి వస్తుండు. బండి పంక్చర్ అయింది. ఆడ బండి మీకు కనిపించదు కానీ వదిలేసారు ఆడ పంక్చర్ దుకాణం. మీకు కనిపించదు. ఈ ఫోన్ ఇప్పుడు ఐఫోన్ వాడు మంచి ఇస్తలేడు, ఏమనుకోకూడదు దోస్తులు. ఇప్పుడు మళ్ళీ మన నవదీప్ అన్న గురించి చెప్తే, మన కొత్త ఇంటర్వ్యూ వస్తుంది జల్దే. అందరూ చూడాలి. లైక్ కొడతలేరు, సబ్స్క్రైబ్ కొడతలేరు, షేర్ చేయరు. అంటే ఏం షేర్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. చాతా కానీ కొడుకులు కామెంట్లు చేస్తున్నారు. అందుకే అంటున్నా, జర లైక్ కొట్టురి, అన్నీ కొట్టురి, అన్నీ కొట్టు. సరే సరే, మళ్ళీ గేమింగ్ జోన్ విన్నాక చూద్దాం. ఇక ఫైనల్గా మనం అయితే వచ్చేసినాం గేమింగ్ జోన్. ఇప్పుడు చూద్దాం గేమింగ్ జోన్లో ఏమేమి ఆటలు ఉన్నాయో, ఏమేమి లేవాలని, ఆడు ఎంత తీసుకుంటాడో బతులు ఆడదాం జర అనికి. ఇగో ఇది కరెక్ట్ ఏడుందంటే, ఇగో అరే ముంగడు జరుగురా భయ్. ఇగో ఇది లగడి కాపులు చౌరస్తా. ఇంకో ఇది ఏం ఏదో ఇగో ఏదో ఇగో కింద ఉంటుంది. ఇప్పుడు పోదాం, మనం పోయి చూద్దాం. ఏమేమి పోయి పైసలు ఇట్లా అన్నీ కట్టేసి చూద్దాం. అలా దోస్తులు ఇక ఫైనల్గా అయితే వచ్చేసినాం. సార్ లోపల చూసుకోండి. లోపలికి అయితే వచ్చేసినాం. ఇక మన నవదీప్ ఫైటర్ చూడురి. ఇక మన నవదీప్ ఫైటర్ చూడురి. గేమ్ ఏదేదో చేస్తుండు. నన్ను ఇంకొక పోరాడు నల్లకుండా డాన్సర్ శరత్ అంటారు. చెప్ప నువ్వే చెప్పు. పోరాడు అయితే మొత్తం జిటీ ఐసిటీ ఆడుతుండు. ఎట్లా ఆడుతుండు దోస్తులు వస్తుండు. 100 వస్తుడు అనుకో, కానీ బొరాన్ అనుకో. అయ్యో ఎన్నో వస్తుడు అనుకో, బొరాన్ అనుకో. అరే ఎందుకు ఎంతసేపు ఏమన్నా వద్దు. అప్పటి నుంచి వస్తూనే కూర్చున్నాం. ఏ ముచ్చున్నారా మళ్ళీ బ్యాగ్ నువ్వే వస్తున్నారు. అరే ఛాంపియన్ పట్టుకొని వస్తున్నా. డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ మంచిగా మనమే అంటారు కానీ బురాన్ నేనే ఆడుతున్నా గేమ్. ఆడే ఆడు ఆ చుట్టవాడు గడ్డం మీద. నెక్స్ట్ ఎవరు వస్తుంది తెలుసుగా, రమణ్ రింగ్ వస్తుంది. ఆయన రాజులది మా నవదీప్ ఫైటర్కి ఫైటర్ వాళ్ళు వస్తారు. చూసుకోరు ఖాళీ రమణ్ రింగ్స్ వస్తున్నారు. నవదీప్ బాయ్ తీసుకున్నాయనని గేమింగ్ చూడు ఫైటర్. మా నవదీప్ దగ్గర పెద్ద ఫైటర్ చూసి ఎట్లా కొట్టాడు. ఆ సెట్టింగ్ ఎక్కడ మొత్తం మనదే. డీజే మొత్తం స్క్రీన్ కామెంట్రీ. అరే ఎంట్రీకి మొత్తం దోస్తులు ఇప్పుడే గేమ్ ఆడినాం. ఇక మస్తు సేపు ఆడినాం. ఎంతసేపు ఆడినాం గాయస్, గంట సేపు ఏమో ఆడినాం. ఇక ఆడి ఇప్పుడే బయటికి వెళ్ళినాం. బయటికి పోయి చూడాలి. ఇక నీలఫర్కి పోయి ఛాయ్ తాగాలి. ఛాయ్ తాగి చూడాలి ఏం చేయాలో.
ఇక నీకు ఎట్లా అనిపించింది ఆ గేమ్? ఫైటర్ నవదీపినా అడుగుదాం. ఫైటర్ నవదీప్ మంచి అనిపించింది భయ. కొత్త బైక్ అదే ఎట్లా మీరు ఏం గేమ్ ఆడారు? డబ్ల్యూడబ్ల్యూ ఆడినాం. డబ్ల్యూడబ్ల్యూ మంచిగా ఉందా? డబ్ల్యూడబ్ల్యూ మస్తు ఉంది బాయ్. మంచిగా ఉందా? అక్కడ దేశీజుగా నడుస్తుంది. ఇక ఏం అవసరం మనకి. అవునా బాయ్? సరే ఇప్పుడు ఇంకో బాయ్కి ఆడుదాం. ఈ బాయ్ ఏమో కూడా ఉరుకుతుండు. బాయ్ మీకు ఎట్లా అనిపించింది బాయ్? సూపర్ ఉండే బైక్. ఏం గేమ్ ఆడారు మీరు? మేము డబ్ల్యూడబ్ల్యూ ఆడినాం. డబ్ల్యూడబ్ల్యూ ఆడారా? ఇద్దరు 1 వర్సెస్ 1 నేను ఆడినా కానీ ఇప్పుడు మీకు అడుగుతాను. నేను బి ఆడినా ఫ్రెండ్స్. నేను బి డబ్ల్యూడబ్ల్యూ ఆడినా. మా అన్న వాళ్ళు బి అడిగారు. మీకు బి తెలవాలని ఐసం వస్తున్నాడు నడిచి ఇక బండి పెట్టుకుని నడుచుకున్నాను. ఇక నడిచి కాలు గుంజుతున్నాయి. జస్ట్ ఇగో ఇప్పుడే ఇంటికి వచ్చిన 5 మన ఇల్లు చూపిస్తాను నేను. మా ఇల్లు ఒక నిమిషం ఫ్రెండ్స్. ఇగో ఇదే మా ఇల్లు. ఇక ఇది నా కారు. ఇక మా దోసగారని ఇలా దింపేసి వస్తా అని చెప్పి ఇక పోతున్నాయి లెంబడి. ఇగో మా అమ్మ ఇగో పని మంచి చూసింది. ఇప్పుడు ఏమంటుందేమో. ఇప్పుడు ఇలా వదిలేసి తర్వాత చూడాలి నెక్స్ట్ ప్లాన్ ఏందో. ఇప్పుడైతే ఇలా వదిలేసేసాం. మా ఫైటర్ నవదీప్ దగ్గర జర కాలు గుంజుతున్నాయి. ఏం చేస్తాం? బండ్లు లేక తనలాడుతున్నాం. చింటు బాయ్ వచ్చేసిండు. చింటు బాయ్ అవుతా నీకోసం మేము బ్లాగ్ తీసినాం. ఉరుకు నెంబడ పడ్డది అనుకో చింటు బాయ్. గ్యాంగ్ వేసుకొని వస్తుంది. మా గ్యాంగ్ బి పనికిరాదు చింటు బాయ్ ముంగట. సరే మళ్ళా ఇగో ఇదే నాంపల్లి పోలీస్ స్టేషన్. మీరు ఎప్పుడు చూడాలనుకుంటా. ఇప్పుడు నేను చూపిస్తా. మళ్ళీ దీని మీద ట్రోలింగ్ చేయగలరు చూసి. నాంపల్లి పిఎస్. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. దగ్గర వచ్చేసినాం మిల్లఫర్ దగ్గరికి. చాయ్ తాగుదాం. చాయ్ తాగి ఇంటికి వెళ్ళిపోదాం. ఇలా భయ వాళ్ళని వదిలేసి చూద్దాం ఫ్రెండ్స్. సరే మళ్ళీ పోతున్నా. నమస్తే.